ఈరోజు కొత్త రవీంద్రబాబు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది. కోయిన్సిడెన్షియల్లీ టుడే ఈజ్ ద 75th బర్త్డే ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన బర్త్డే సందర్భంగా 75th బర్త్డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు జగమెరిగిన యశస్సు మీది, జనమెరిగిన ఉషస్సు మీది, ప్రజల నేతగా తేజస్సు మీది, మా హృదయ నేతగా రాజస్సు మీది, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఆయన వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి స్ట్రాటజిస్ట్. భారతదేశంలోనే 75 ఇయర్స్లో ఏజ్లో 25 ఇయర్స్ యంగ్ జనరేషన్లో వాళ్ళు ఎట్లయితే ఆలోచన చేస్తారో, ఎట్లయితే ఎనర్జెటిక్గా పనిచేస్తారో స్టేట్ డెవలప్మెంట్ కోసం, ఆ విధంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తి ప్రదాయతగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడవలసి వస్తే, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 టర్మ్స్ ప్రతిపక్ష నేతగా కూడా సక్సెస్ఫుల్గా బాధ్యతలు నిర్వహించారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీని బాధ్యతల్ని భుజానెత్తుకొని ఇన్ని సంవత్సరాలు పార్టీని పెంచి పోషిస్తూ అద్భుతమైన పటిమతోటి, లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పవలసి వస్తే, గతంలో ఆయన పరిపాలించినప్పుడు 2004 టర్మ్లో ఆయన ఐటీ గురించి మాట్లాడారు. ఈరోజు ఆయన ఆ రోజుల్లో చేసిన ఐటీ విప్లవాత్మకమైన మార్పుల వల్ల ఐటీలో ఒక విప్లవం, రివల్యూషన్ ఇన్ ఐటీ సెక్టార్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. దానివల్ల ఈరోజు మనం రియల్గా ఆలోచించినట్టయితే ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి 3-4 విదేశాల్లో స్థిరపడి బాగా లైఫ్లో సెటిల్ అయిన సందర్భం మనం చూసాం. దానివల్ల ప్రతి ఊరు ఎంతో అభివృద్ధి చెందింది, సమాజం అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి ఇన్కమ్ పెరిగింది. సంపద సృష్టించాలా, సృష్టించిన సంపదని పంచాలా అన్న ఫిలాసఫీ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఆయన ఎప్పుడూ చెప్తుంటారు, లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్స్, ఇట్ ఈజ్ అబౌట్ ఎ విషన్. ఈ మాట అన్నప్పుడు మరి భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2024 ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అని మొండికేసి కూర్చున్న ఈ తరుణంలో, అంటే రాజకీయాలంటే, లీడర్షిప్ అంటే పదవియే మాత్రమే అని భావిస్తున్న ఈరోజు రాజకీయ నేతలు ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి విభిన్నమైన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందు పెట్టుకొని వెళ్తున్న సందర్భం మనం చూసాం. మరి గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలించక ముందు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఐటీకి లేకపోతే సైబరాబాద్ సిటీకి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, ఆ ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఐటీ ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాకముందు ఐటీ ఎక్స్పోర్ట్స్ 450 crores ఉండే. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఆ టర్మ్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ 450 crores నుంచి 160 crores వరకు ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అది చరిత్ర అంటే, అది సంపద సృష్టించటం అంటే. మరి గతంలో ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్ బేస్డ్గా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 19,000 ఎంప్లాయీస్ ఉంటే ఐటీ సెక్టార్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తర్వాత 1,20,000 ఎంప్లాయీస్కి రీచ్ అయ్యారు. అంటే అంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్లోనే జరిగింది. దానివల్ల ఆ రోజుల్లోనే 2004 పీరియడ్లో జిఎస్డిపి గ్రోత్ 11.66% ఉంది. అంతే అప్పట్లోనే డబుల్ డిజిట్ జిఎస్డిపి గ్రోత్ అంటే స్టేట్ బాగా డెవలప్ చెందిన మాట వాస్తవం. ఆ విధంగా పరిపాలన చేస్తూ ఆయన ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ముందుకెళ్తా ఉన్నారు. ఆయన ఎప్పుడూ చెప్పేది ఒకటే, ఆయన లక్ష్యం ఒకటే, పేదరికం లేని సమాజం కావాలి అని. మరి పేదరికం లేని సమాజం కావాలి అని అంటే ఏంటి, వాట్ టు డూ? అది గ్రేట్ థింకింగ్. ఆయన ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన ఒక డాక్టరా, ఫిలాసఫరా, సైంటిస్టా,
ఎకనమిస్ట్ ఏమీ అర్థం కాదు. అంత ఐటీ ఎక్స్పర్ట్స్, ఐటీ ఇంజనీర్స్ కూడా మాట్లాడిన టెక్నాలజీ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇప్పుడు ఏఐ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. సో ఈ విధమైన వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు టెక్నాలజీ ఉపయోగించుకొని ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలనే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో గడిచిన 10 నెలల కాలంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ ఇండియాలోనే సెకండ్ స్టేట్ ఇన్ ఇండియా. 8.21% జిఎస్డిపి గ్రోత్ అంటే ఒక అద్భుతమైన పరిపాలనకి 10 నెలల కాలం నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైన అద్భుతమైన ఫలితాలతో అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్క యువతరం లేదా ఈనాటి రాజకీయ తరం ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు సేకరించి మరి ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి పదవి కూడా ఆయనకి అవకాశం వచ్చినా కూడా వద్దు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని కంకణం కట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే తప్ప స్వప్రయోజనాల కోసం ఏనాడు ఆలోచించినటువంటి ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి తెర లేపటం వల్ల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. వచ్చిన 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో 8 lakh crores ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ రావటం వల్ల 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కలగటం వల్ల సంపద సృష్టించబడతా ఉంది. సృష్టించిన సంపదని పంచడం అనేది ఆయన ఫిలాసఫీ. ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ఆయన బర్త్డే సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.